హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చిమిరపకాయ వేపుడు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా 10-15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చిమిరపకాయ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా పప్పు, రసం, సాంబార్లో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చిమిరపకాయ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఫ్రై చేసుకున్న పల్లీలు, 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బజ్జీ పచ్చిమిరపకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చాకుతో మధ్యలోకి ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలన్నింటికి ఘాటు పెట్టుకున్న తర్వాత ముందుగా వేసుకున్న శనగపప్పు పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అన్ని పచ్చిమిరపకాయలను ఇలానే స్టఫ్ చేసుకొని మిగిలిన పొడిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు అవసరమైతే ఇంకొద్దిగా ఆయిల్ని కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా స్టఫ్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు పచ్చిమిరపకాయలు కారంగా అనిపిస్తే మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకొని స్టఫ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పచ్చిమిరపకాయలను మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని పచ్చిమిరపకాయలను మెత్తగా మగ్గనివ్వాలి. పచ్చిమిరపకాయలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత మిగిలిన పొడి వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఈ పచ్చిమిరపకాయ ఫ్రై వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. 1 నిమిషం తర్వాత పచ్చిమిరపకాయ ఫ్రై మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పచ్చిమిరపకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.